మా చిన్నప్పుడు ఇప్పటికి మళ్ళీ టీవీలు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. 10 మంది కూర్చుంటారు. అది రచ్చబండ దగ్గర, ఇళ్ళ దగ్గర, బావి దగ్గర, చెట్టు కింద ఇట్లాగా. ఈ కూర్చున్నప్పుడు ఒక మేధావి వస్తాడు. ఆ మేధావి ఎవరంటే కమ్యూనిస్టు. ఆ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు ఆ ఏరియాకి మేధావి. వాళ్ళకి ఓట్లు పడేవి కానీ వాళ్ళకి రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో విన్నటువంటి రష్యా విప్లవం గురించినో, చైనా విప్లవం గురించినో చెబుతా ప్రపంచ వ్యవహారాలన్నీ మాట్లాడేవాళ్ళు. అవి మనకి తెలియదు. మన పేపర్లు కూడా రాసేవి కాదు. ఇంగ్లీష్ పేపర్లు రాసేవి కాదు, కానీ మధ్యతరగతి మా ఇళ్ళ దగ్గర చదివేవాళ్ళు కాదు కదా. కాబట్టి తెలిసేది కాదు. కాబట్టి వీళ్ళు చాలా మేధావి. అంకుల్ చాలా ఇంటలెక్చువల్ రా, రష్యా గురించి అని చెప్పగలడు, ఫ్రాన్స్ గురించి అని చెప్పగలడు, అమెరికా గురించి అని చెప్పగలడు. ఇట్లా ఉండేది. వాళ్ళు ఆ రోజుల్లో ఇంటలెక్చువల్స్. సరే, అవి విని పెరిగినటువంటి వాళ్ళం మేము. వాళ్ళు ఏందయ్యా బొట్టు, అంతంత బొట్టు ఎందుకమ్మా, ఏందమ్మా సంప్రదాయం, తగ్గించండి అమ్మా పిల్లలకి, ఇట్లా చెప్తుండేవారు. ఈ భర్తలు కూడా, ఈ మగవాళ్ళు కూడా నిజమే కదా, ఏంటి అది మన బూఢభక్తిలాగా కనబడుతుంది, తగ్గించంటూ జాగ్రత్తగా హిందుత్వ ఒక రకంగా డౌన్ ప్లే చేయడంలో నాడు సక్సెస్ అయ్యారు వీళ్ళు. అదే సందర్భంలో భారత్ కంటే చైనా గొప్పది, భారత్ కంటే రష్యా గొప్పది లాంటిది మేము విన్నటువంటి చిన్నప్పటి పదాలు. కాలక్రమంలో పెరుగుతూ ఉన్నప్పుడు మేము కాలేజీల్లో చదివే పుస్తకాలు ఒక ఎత్తు, లైబ్రరీలు, అప్పుడు లైబ్రరీలకు వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఆ లైబ్రరీలో చదివిన పుస్తకాలకి దీనికి కాంట్రాడిక్ట్ వచ్చినప్పుడు అడిగితే లెక్చరర్లు, కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ లెక్చరర్లు అయితే మమ్మల్నే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. వేరే వాళ్ళు అయితే మంచి ఆలోచన వచ్చింది రానేవాళ్ళు. ఇట్లాగా మాలో పుట్టుకొచ్చినటువంటి ఒక టెంపరే రెండవ నిజాలు తెలుసుకోవడం అన్నటువంటి. అంటే మా తరానికి వచ్చేటప్పటికి అంతకుముందున్న వామపక్ష భావజాల నుంచి కొంత మార్పు రాగలిగింది. అయోధ్య అంటే బాబర్ ఒక దుర్మార్గం చేశాడు అన్నటువంటిది కానీ ఇలాంటి డిబేట్, అంటే ఆ రోజున మాలో వచ్చే టెంపర్ క్వశ్చన్కి సమాధానం ఇక్కడ కనబడ్డాయి. అయిపోయింది. మా తరంలో ఉన్నటువంటి ఆ టెంపర్ అలా పెరగ్గా కాంగ్రెస్ పక్కకెళ్ళి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, 5 ఏళ్ళు ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ పాత విధానాలు తీసుకొస్తున్నప్పుడు వచ్చినటువంటి తిరుగుబాటు మోడీ రావడానికి కారణమైంది. అంటే ఒక తరం కాంగ్రెస్ని నమ్మింది, మా తరం బీజేపీని నమ్మింది. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక తరం కిందకి పుట్టుకొచ్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే 2029 ఎన్నికల నాటికి భారతదేశంలో 20% మంది యువత జంజీగా ఉంటారు. అంటే ఈ 1997 నుంచి 2008 ఈలో పుట్టినటువంటి వాళ్ళు, ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళని ఇప్పుడు హిందుత్వ తప్పు, అట్లాగే జాతీయవాదం తప్పు, దేశం మొక్కలైతే ఏంటంట, కాశ్మీర్ వేరైతే ఏంటంట, మణిపూర్ వేరైతే ఏంటంట, ఆ ఆకాంక్షలు బలంగా ఉండాలి అన్నటువంటిది జేఎన్యూ లాంటి చోట్ల మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే తిడుతున్నారు. అలా కాకుండా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ తప్పు, లేదంటే కనుక దేశంలో అక్కడక్కడ నిరుద్యోగం ఉంది, అక్కడక్కడ కాదు దేశమంతా నిరుద్యోగంగా ఉంది, ఇట్లాంటివి చెప్తా నెక్స్ట్ బ్యాచ్కి వచ్చేటప్పటికి జంజీతో యాంటీ మోడీ శక్తుల ఏకీకరణ అన్నటువంటిది అడుగులేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా టైంలో మంచినీళ్ళకి ఎలా తిప్పలు పడ్డామో తెలుసు, బిందెలు పట్టుకుని ఎట్టా నడిచామో, అలాగే స్కూళ్ళకి నడిచి వెళ్ళడము తెలుసు, ఎంటర్టైన్మెంట్ లేని తరం తెలుసు, టీవీ కొనడం ఎంత కష్టమో తెలుసు, వాషింగ్ మెషిన్ అంటే తెలియని తరం అప్పుడు మాది. చాకలు వచ్చి ఉతకడమే గొప్ప విశేషం, అది కూడా డబ్బులు ఉన్నోళ్ళు. వీళ్ళకి చాకలు ఉందంటే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, మేం కాదు. అట్లాగే పొట్టు పొయ్యలు తెలుసు, కట్టె పొయ్యలు తెలుసు, బాయిలర్లు తెలుసు, ఇంట్లో ఉన్నటువంటి చెట్ల నుంచి ఆ కొబ్బరి మట్టలు ఊడిపడితే అద్దెకున్న ఇంట్లో అది ఈని దాంట్లో నుంచి ఆ చీపిరి కట్టలు తయారు చేసి ఆ మిగిలిన దాంతో బాయిలర్లలో నీళ్లు కాచుకోవడం తెలుసు, లేదంటే ఆ కట్టె పొయ్యల్లో నీళ్లు కాచుకోవడం తెలుసు. ఇవి తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి పిజ్జాలు తెలుసు, బర్గర్లు తెలుసు, హోటల్లో స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోవడం తెలుసు, జొమాటోలో ఆర్డర్లు పెట్టు. అప్పుడు మాకు హోటల్ అనేటటువంటిది మాకు నిషేధం, మేము తిన్నవాళ్ళం కాదు, అక్కడంటే ధనవంతులు మాత్రమే తింటారన్నటువంటి రోజుల బ్యాచ్ అప్పుడే. ఇప్పుడున్న ఈ తరానికి చేతిలో
ఇన్స్టాలు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని కమ్యూనికేట్ చేసుకోవడం తేలిక. అలాగే ఒక అసంతృప్తి. ఇప్పుడు బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, మేము పేపర్ వేయాలంటే కూడా కాష్ అండ్ డిపాజిట్ అడిగిన రోజులు. ఇవాళ రోజున పేపర్ వేయమంటే తీరిక లేదన్నటువంటి రోజుల్లో ఉన్నది. వీళ్ళని త్వరగా మోటివేట్ చేయొచ్చు. ఏదో ఒక అసంతృప్తి నిరంతరం ఉంటుంది. అమ్మా నాన్న నువ్వు ఆ పని చేయరంటే నువ్వు చెప్పేది ఏందనేటటువంటి ఫేస్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం జరగబోతుంది.